శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నేను నిన్న ఒక షార్ట్ వీడియో చేశాను. రాజమండ్రిలో జరిగిన దారుణం ప్రియాంక గురించి. నిన్న పాపం రాజమండ్రిలో బంధు జరిగింది, అమ్మాయి మరణించడం, నిన్న అంత్యక్రియలు, ఇవన్నీ చాలా మనసు వికలమైపోయి చాలా బాధ కలిగిందండి. మన చట్టాలు కఠినంగా ఉండాలండి. తర్వాత మద్యపాన నిషేధం జరగాలి. ఇది నేను కోరుకుంటున్నాను, మీరందరూ కూడా కోరుకోండి. ఎందుకంటారు, అప్పుడు తప్ప స్వేచ్ఛ మందులో ఎవడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. రకరకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు ఎవరు భయపడడం లేదు. పట్టపగలు మందు తాగేయడం ఏంటి, తిరిగేయడం ఏమిటి, బండి నడిపేయడం ఏంటి, అసలు తల్లిదండ్రుల భయం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇలాంటి కొడుకులతో పడలేక వదిలేశారా ఏంటో అర్థం అవ్వదు. ఒక పద్ధతైన కుటుంబంలో వాళ్ళు ఎవరు అలా తాగి తందనాలు ఆడరు కదా. చట్టాలు కఠినం లేవు. ఈ రోజు వరకు వాళ్ళకి ఇంకా శిక్ష ఏమీ పడలేదు, ఇంకా కేసు నడుస్తుంది, ఎప్పటికి తేలుతుంది. అసలు ఆ తల్లిదండ్రులు ఆక్రోశం అంతుందా? ఆ పిల్ల డాక్టరు కుటుంబానికి అండగా నిలుస్తుంది అనుకున్నారు, ప్రభుత్వం ఏదో డబ్బు ప్రకటించింది. అవన్నీ ఆ పిల్ల డాక్టర్ కాకపోయినా ఇన్నేళ్ళు పెంచుకున్న పిల్ల తిరిగి వస్తుందండి. ఎంత మమకారం పెంచుకుని ఉంటారు ఆ అమ్మాయి మీద. అది ఎంత బాధాకరమైన విషయం. నన్ను అడిగితే మద్యపానం ఎందుకు నిషేధించరు? ఇదివరకు కొన్ని ప్రభుత్వాలు నిషేధించి మళ్ళీ పెట్టేశాయి, నిషేధం తీసేసాయి. ఎందుకు అంటే దాని మీద ఎక్కువ ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి అన్న సమాధానం నాకు లభించింది. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అవన్నీ ఎక్కువైపోయాయి కదండి. ఈ ఉచిత సంక్షేమ పథకాలు తీసేసి మద్యపాన నిషేధం జరిపి ఆ డబ్బును అక్కడ కాంపన్సేట్ చేసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా కుటుంబాల్లో తాగేస్తున్నారు, ఎంతో డబ్బు తగలేస్తున్నారు. ఇలాంటి దారుణాలు ఒక ఎత్తు అయితే, అలా ఒక ఎత్తు చాలామంది ఆడవాళ్ళు బాధపడుతూనే ఉన్నారు ఎన్నో ఏళ్ళగా ఈ మద్యపానం వల్ల, ఈ తాగుడు అనే వ్యసనం వల్ల. అయితే తర్వాత చట్టాలు కఠినతరం లేవు. మనకి ఏ సంక్షేమ పథకాలు లభించి ప్రయోజనం ఏంటి? మనిషికి సేఫ్టీయే లేనప్పుడు ఈ పథకాల ద్వారా ఏం చేసుకుంటారు? అందుకని ముందు మనకి రక్షణ, మనం మంచి సమాజంలో బతుకుతున్నాం అన్న భరోసా ప్రభుత్వం కల్పించాలి. మద్యపానాన్ని నిషేధించేయాలి. ఎందుకంటే ఒళ్ళు తెలియని మత్తులో ఎవరేం చేస్తున్నారో తెలియని వ్యవస్థ మనకు ఎందుకండి? అందుకని నేను అదే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అదే కోరుకోండి. ఎందుకంటారా, నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఒకరి ప్రార్థన కన్నా 10 మంది ప్రార్థన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, అందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అదే కోరుకుంటే మన భావన విశ్వంలోకి వెళ్ళి ఎప్పటికైనా దానికి సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఎందుకంటే మద్యం అనే మత్తులో జరిగే దారుణాలు పోవాలి. అలాగే చట్టాలు భయపడేలా కఠినంగా ఉంటే తిరిగి ఆ తప్పు ఎవరూ చేయకుండా ఉంటారు. అంతేగాని ఆడపిల్ల బయటికి వెళ్ళడానికి భయం, ఇలాంటి దారుణాలు భయం, యాక్సిడెంట్లు అవి అన్నీ భయమే కదా. ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఎవరికైనా సరే రక్షణ కావాలి. రక్షణ కావాల్సిన సమాజంలో మనం ఉండాలి. రక్షణ మనకి అది ప్రభుత్వం కల్పించాలి. అలాంటి ప్రభుత్వం ఎన్నిసార్లైనా గెలుస్తుందండి. అలాగే మద్యపానాన్ని కూడా నిషేధించేసేయాలి. ఇంకో పద్ధతుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలి. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోవాలని నేను అంటున్నాను. చెప్తున్నానుగా, అనేక మంది చేసిన ప్రార్థన విశ్వంలోకి వెళ్ళి సత్ఫలితాన్ని ఇస్తుందని. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు, అందరి సమస్య ఇది. తర్వాత రాజమండ్రిలో మరి మిగతా ఊళ్ళ సంగతి నాకు తెలీదు. ప్రముఖ ధార్మిక సంస్థ అయిన ఇస్కాను రోజు 11 అయ్యేటప్పటికి వ్యాన్లో ఆహార పొట్లాలు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళు వృద్ధుల, అంగవైకల్యం ఉన్న వాళ్ళ అని చూడదండి. 35 ఏళ్ళు 50 ఏళ్ల మధ్యలో ఉన్న దుఃఖముక్కలైన మనుషులు మా ఊళ్ళో చక్కగా వాటి కోసం ఎదురు చూస్తూ ఆ భోజనం తినేసి శుభ్రంగా పడుకుంటారు పేమెంట్ల మీద. మళ్ళీ సాయంత్రం 7 అయ్యేటప్పటికో 6 అయ్యేటప్పటికో టిఫిన్ పొట్లాలు, మంచినీళ్ళ బాటిల్స్ వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళు కష్టపడవలసిన పనే ఉందండి. 5ో 10ో సంపాదించుకుంటున్నారు, మందు తాగి మళ్ళీ శుభ్రంగా అక్కడే పడుకుంటున్నారు. తెల్లారు లేచి భోజనం వచ్చేస్తుంది, మళ్ళీ రాత్రి వచ్చేస్తుంది. ఇంకా అన్నా క్యాంటీన్ దగ్గరికి 5 రూపాయలైనా కావాలి, లేదా ఆ క్యాంటీన్ దాకా అయినా వెళ్ళాలి.
ఇది అలా కాదు, వాళ్ళు ఉన్న దగ్గరికే వచ్చేస్తుంది, వాళ్ళు ఉన్న దగ్గరికే టిఫిన్ వచ్చేస్తుంది. నిజంగా గుడిసెల్లోంచి కదలలేని వృద్ధులైన అవ్వాతాతల దగ్గరికి ఏమీ రాదు. అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళకి ఏమీ అందడం లేదు. ఈ సోమరిపోతులైన పురుషులు పొందుతున్నారు ఈ ఫలితాలని. దానికన్నా పెద్ద పెద్ద కట్టడాలు అవి కడుతూ ఉంటారు. ఎండాకాలం ఎక్కువ కడతారు, ఎందుకంటే వర్షాకాలం తడిసిపోతుంది అని చెప్పి ఎండాకాలంలో ఎక్కువ బిల్డింగుల పని అవి జరుగుతూ ఉంటాయి. అలా వాళ్ళు చెమట ఓడ్చి పనిచేస్తూ ఉంటారు ఆ కార్మికులు. వాళ్ళకి చల్లటి మంచినీళ్ళ సీసాలు పాపం వాళ్ళు డబ్బాల్లో ఇంటి నుంచే తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళకి ఆహార పొట్లాలు అందజేసిన ఫలితం ఉంటుంది. అంతేగాని ఈ సోమరిపోతులయ్యి దృఢంగా ఉన్న వాళ్ళందరూ పురుషులకి ఎందుకండి? అసలు వాళ్ళు కష్టపడలేరా, పని చేసుకోలేరా? నిజంగా వృద్ధులకు అందడం లేదు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అందట్లేదు, కష్టపడే కార్మికులకు అందడం లేదు, ఎవరికి అందడం లేదు. అలాంటి వాళ్ళకి అందితే నిజంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేసే దానం, అన్నదానం సక్రమమైన వాళ్ళకి అందాలి. అంతేగాని ఏంటి, కృష్ణుడే చెప్పాడు సాక్షాత్తు, అపాత్ర దానం పనికిరాదు, పాత్ర ఎరిగి దానం చెయ్యాలి అని. అలా చెయ్యకపోతే ఆ పాపం చేసిన వాళ్ళకే చుట్టుకుంటుంది కూడాను. అందుకని ఎవరు అర్హులో ఈ దానానికి వాళ్ళకి ఈ అన్నదానం అందితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా సోమరిపోతనాన్ని ప్రోత్సహించకండి. నిజంగా గుడిసెల్లోంచి బయటికి రాలేని వాళ్ళ దగ్గరికి మీరు వ్యానుల్లోనేగా తిరుగుతారు, నడిచి కాదుగా. అక్కడికి మీ వ్యానులు తీసుకెళ్ళి వాళ్ళకి అందజేయండి. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అలాగే నేను చెప్పినట్టు కట్టడాలు అవి పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చల్లటి మంచినీళ్ళు అవే మజ్జిగలు అలాంటివి అందజేయండి. అది అంతేగాని ఈ దృఢంగా ఉండి పని కాయ కష్టం చేసుకుని వాళ్ళకి ఎందుకండి? మళ్ళీ సాయంత్రం టిఫిన్ వచ్చేస్తుంది, వాటర్ బాటిల్ టిఫిన్. ఇంకా వాడికి కష్టపడవలసిన అవసరం ఏముంది? ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆవిడని పట్టించుకోడు. వాడు కడుపు నింపుకొని అక్కడే పడుకుంటున్నారు ఏమందో కొట్టేసి. ఇలా ఉందండి. డివైడర్ల మీద, పేమెంట్ల మీద అక్కడే పడి ఉంటున్నారు. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాంటివి చాలా నిరసిస్తున్నాను నేను. సరైన వాళ్ళకి వాళ్ళు చేసే దానాలు అందాలని కోరుకుంటున్నాను. ఇది నేను చెప్పేది. తర్వాత భయం లేని సమాజంలో మనం బ్రతకాలి అంటే అందరూ ఇది ఓట్ల కోసం రేపు పొద్దున ఎవరైనా వచ్చినా ఇదే కోరండి అందరూ. అంతేగాని ఎవరిచ్చిన డబ్బుకి అలా భ్రాంతి పడిపోవద్దు. అందరూ కూడా మాకు రక్షణ కల్పించే సమాజం కావాలి, రక్షణ ఉండాలి, చట్టాలు కఠినంగా ఉండాలి, మద్యపాన నిషేధం జరగాలని కోరండి. అంతేగాని సంక్షేమ పథకాల కోసం ఆశించి జీవితాలు నాశనం చేసుకోవద్దు. మనుషులు అనేవాళ్ళు ఉంటేనేగా ఈ పథకాలు అనుభవిస్తారు. మనుషులకే ముప్పు జరిగితే ఇంకెందుకండి ఈ పథకాలు? అందుకని ఎవరు వాటికి కకూర్తి పడకుండా ఇవే కోరాలని నేను అనుకుంటున్నాను. తర్వాత అందరూ కూడా నేను చెప్పిన ఈ పాయింట్లు, మద్యపాన నిషేధం, కఠినమైన చట్టం, ఈ రెండిటి కోసం అందరూ ప్రార్థన చెయ్యండి. కొంచెం 100 మంది కాదు, 1000 మంది కాదు, ఎంతమంది ప్రార్థిస్తే అంత సత్ఫలితాన్ని మనం తొందరగా ఆ విశ్వంలో కలిసి మంచి ప్రార్థన మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఇదే. మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.